వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ సిలబస్ని రిలీజ్ చేసింది. అయితే మనం ఎప్పుడు కూడా ఒక 4 month స్టడీ ప్లాన్ని ఇస్తాం. అయితే ఆ 4 month స్టడీ ప్లాన్ని ప్రజెంట్ న్యూ సిలబస్ ఆధారంగా టైం టేబుల్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ క్లాస్లో కూడా ఇదే విధంగా టైం టేబుల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఒకసారి గ్రూప్ 2 కొత్త సిలబస్ని చూసి దాంతోపాటు 4 నెలల్లో సిలబస్ని కంప్లీట్ చేయటం ఎలా, ప్రతిరోజు ఒక 5 గంటలు కేటాయించి 4 నెలల్లో సిలబస్ని, ముఖ్యంగా ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ని పూర్తి చేయటం ఎలా. ఈ ఆన్లైన్ క్లాస్ని ఒక్కసారి పూర్తి చేస్తే సరిపోతుంది, మ్యాక్సిమం ఎష్యూరెన్స్ ఉంటుంది మార్క్స్ రావడానికి. అయితే ప్రజెంట్ కొత్త వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ సిలబస్ని క్రాక్ చేయటం ఎలా, డ్రై సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దీన్ని పదే పదే రివిజన్తో వీడియో క్లాసెస్తో దీన్ని అచీవ్ చేయటం ఎలాగో పూర్తి టైం టేబుల్ ద్వారా ఇక్కడ చూద్దాం. మనందరికీ తెలుసు, ముఖ్యంగా మీరు ప్రజెంట్ ఇప్పుడు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. మెయిన్స్ సబ్జెక్ట్స్ని చదవటానికి మనకి పూర్తిగా టైం ఉంటుంది, దాని గురించి వరీ అవ్వద్దు. ముఖ్యంగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నేనే డీల్ చేస్తాను కాబట్టి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మెయిన్స్ క్వాలిఫై చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, దాంతోపాటు ఏపీ హిస్టరీ, పాలిటీ కానీ. ఈ 4 సబ్జెక్టులు కూడా ఒక్కొక్కటి 75 మార్క్స్ ఉంటే మెయిన్స్ ఈజీగా అచీవ్ చేయడానికి కావాల్సిన టూల్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. ముందు ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి 5 సబ్జెక్టులు ఇచ్చారు, ఒక్కొక్క దాని నుంచి 30 మార్కులు. మొత్తం మనం గమనిస్తే 150 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో మ్యాక్సిమం 100+ కనుక స్కోర్ చేయగలిగితే మీరు లిస్ట్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం నేను చెప్తున్నాను. అంటే హైయెస్ట్ మార్క్స్ 100+ కనుక మీరు సంపాదించగలిగితే మీరు మెయిన్స్కి అర్హత సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే 100+ స్కోర్తో మనం పనిచేద్దాం. మన స్కోర్ 120 టార్గెట్గా పెట్టుకుంటే మనం 100కి రీచ్ అవుతాం. ఎనీవే అండి, ప్రిలిమినరీ 150 మార్క్స్ సంపాదించాలి. దాంట్లో మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మనకు వచ్చే మార్క్స్ 30 మార్క్స్. అయితే ఈ 5 సబ్జెక్టులని మన టైం టేబుల్లో ఎలా అరేంజ్ చేస్తాం అనేది నీట్గా వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ 5 జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్కి నేను లాస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకు లాస్ట్ ప్రయారిటీ ఇచ్చాను అంటే, చూడండి, మనం MCQ క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు కూడా జనరల్ మెంటల్ ఎబిలిటీని లాస్ట్లో చేయాలి. ఎందుకంటే ముందే ఫస్ట్ నుంచి చేస్తే ఇవన్నీ కూడా మనం ఆన్సర్ చేయడానికి టైం సరిపోదు, లాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది చదివి ఆన్సర్ చేయటమే కాబట్టి కరెంట్ అఫైర్స్ అయినా, జియోగ్రఫీ అయినా, భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ అయినా, హిస్టరీ, చరిత్ర అయినా, ఇవన్నీ చదివి వెంటనే తెలిస్తే వెంటనే MCQ పెట్టేయచ్చు. వీటికి మనకి 1 minute పట్టిందనుకోండి. అదే అర్థమెటిక్ రీజనింగ్ మనం 30కి 25+ చేయగలిగినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని లెక్క చేసి మనం ఆన్సర్ చేయడానికి దాదాపుగా 2 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది అనుకోండి. 2 to 3 minutes పడుతుంది ఒక్కొక్క దానికి. అంటే మీకు ఇచ్చిన టైం సగం టైం జనరల్ మెంటల్ ఎబిలిటీకే పోతుంది ఫస్ట్ కనుక మీరు జనరల్ మెంటల్ ఎబిలిటీ చేసుకుంటూ కూర్చుంటే. అందుకనే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా లాస్ట్లో చేస్తాం. లాస్ట్లో చేస్తాం కాబట్టి ముందున్నటువంటి 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి లాస్ట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీని చేస్తాం. అప్పుడు ఇవి స్పీడ్గా చేసి ఎక్కువ టైం కేటాయించుకొని జనరల్ మెంటల్ ఎబిలిటీ చేస్తే సరిపోతుంది అనమాట. అందుకని నేను ఇప్పుడు ప్రయారిటీ కూడా లాస్ట్లో ఇస్తున్నాను. నేను దీన్ని ముందు 4 సబ్జెక్టులని చదివి పూర్తిగా అర్థం చేసుకొని దాని తర్వాత మనం చదివేటప్పుడు కూడా జనరల్ మెంటల్ ఎబిలిటీని చదవటం కానీ రివిజన్ చేసుకోవటం కానీ లాస్ట్లో టైం టేబుల్లో పెట్టడం జరిగింది. నేను జనరల్ మెంటల్ ఎబిలిటీకి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎగ్జామ్లో కూడా దీన్ని లాస్ట్లోనే చేస్తాం. ఎందుకు చేయాలి కూడా, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉండటానికి. ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి ముందు సెంటెన్స్ ఉన్నటువంటి లేదా మనకి డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగి వస్తే మనం చేయగలిగే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ప్రయారిటీ ఇస్తాం. దాంట్లో కూడా నేను ఈ ప్రయారిటీ వైజు చెప్తూ వెళ్తున్నాను. ఎక్కువ మార్క్స్ మీరు సంపాదించడానికి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సుని కనుక మీరు ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ని చూస్తే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ని మీరు 30కి 25+ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గమనించండి,
నేను ప్రతి 3 నెలలు 4 నెలలకు ఒకసారి ప్రొవైడ్ చేస్తాను ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అన్నిటినీ కలిపి ఒక మాడ్యూల్గా చేయాలి. సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతాయి, ఇండియన్ కరెంట్ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఇండియన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి మంత్ అప్లోడ్ అవుతాయి ఇప్పటి నుంచి. సో ఎనీవే కరెంట్ అఫైర్స్ మనకి 25+ తప్పిస్తాయి కాబట్టి అదొక పాజిటివ్. తర్వాత కరెంట్ అఫైర్స్కి లింకేజ్ అయ్యి జియోగ్రఫీ ఉంటుంది. సో జియోగ్రఫీలో మనకి ఎక్కువగా రీసెంట్గా సైక్లోన్ వచ్చిందనుకోండి, ఎలాంటి సైక్లోన్స్ వచ్చినాయి, రీసెంట్గా హీట్ వేవ్ ఎక్కువగా ఉంది, సో ఎండ దెబ్బ ఎక్కువగా ఉంది, సో ఎందుకుంది, ఎలినినో సిచ్యువేషన్స్ ఏంటి, అకాలంగా వర్షాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కరెంట్ టాపిక్స్ కానీ జియోగ్రఫీకి సంబంధించింది. రీసెంట్గా ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ లేకపోతే నేషనల్ ఇష్యూస్ కానీ ఒక ప్లేస్లో జరిగినాయి అనుకోండి, సో ఆ ప్లేస్ మ్యాప్లో కూడా మనకి ఇంపార్టెంట్, ఆ మ్యాప్ పాయింటింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని నేను మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ కూడా సపరేట్గా మనం ప్రొడ్యూస్ చేస్తాం జియోగ్రఫీలో. అంటే జియోగ్రఫీ టాపిక్స్తో పాటుగా రీసెంట్ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ని మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీలో నేను ప్రొడ్యూస్ చేస్తాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఉంది. అంటే జియోగ్రఫీ, మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నిటిని కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నమాట. సో ఇవి సిలబస్ ఆధారంగా ప్రొవైడ్ చేయబడతాయి. సో అందుకని మనకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది ఎగ్జామ్లో. సో జియోగ్రఫీ కూడా 25+ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సో అకార్డింగ్ టు నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారం దీన్ని మీరు ఫాలో అవ్వగలిగితే, సో కరెంట్ అఫైర్స్ జియోగ్రఫీతో లింక్ అయి ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సొసైటీ టాపిక్స్తో కూడా లింక్ అయి ఉంటుంది. రీసెంట్గా వచ్చాయి హిస్టరీ టాపిక్స్తో కూడా లింక్ అయి ఉంటుంది. ఎలా, కొన్ని యాన్సెంట్ హిస్టరీలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా యునెస్కో కానీ ఏదైనా ఒక చారిత్రక కట్టడాన్ని రికగ్నైజ్ చేస్తే అది ఎవరు కట్టారు, సో ఆ ఆర్కిటెక్చరు సౌత్ ఇండియన్దా, నార్త్ ఇండియన్దా, అంటే ద్రవిడియన్ కల్చరా, నగరా కల్చరా, సో ఇలా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి కానీ లేదా రీసెంట్గా సపోజ్ గాంధీ జయంతి అన్నప్పుడు గాంధీ కంట్రిబ్యూషన్ ఏంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా కానీ, అంబేద్కర్ కానీ లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరున్నా కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ సపోజ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, జన్మదినం కానీ లేకపోతే వాళ్ళు చనిపోయిన రోజు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసేటప్పుడు హిస్టరీ పర్స్పెక్టివ్ కూడా డిస్కస్ చేస్తాం. అప్పుడు హిస్టరీ టాపిక్స్ కూడా కొన్ని కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేస్తాను. అంటే కరెంట్ అఫైర్స్ అనేది మనకి హార్ట్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం కవర్ చేస్తూ వెళ్తాను. సో ఇది కరెంట్ అఫైర్స్ ప్రాముఖ్యత, అందుకని నేను కరెంట్ అఫైర్స్ని ఫస్ట్లో ఇచ్చాను. తర్వాత జియోగ్రఫీలో ఒక యూనిక్ జియోగ్రఫీని నేను ప్రొడ్యూస్ చేస్తాను, ప్రత్యేకంగా న్యూ సిలబస్ని ఆధారంగా చేసుకొని, అది మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ. రీసెంట్గా ఉన్నటువంటి జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా నేను దీంట్లో ప్రొడ్యూస్ చేస్తాను. జియోగ్రఫీలో స్టాండర్డ్ సబ్జెక్ట్ ఇండియా, ఏపీ జియోగ్రఫీ కూడా నేను కంప్లీట్ చేస్తాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ దీనికంటూ ఒక సబ్జెక్ట్ ఉంది. ఇలా మూడు సబ్జెక్టులోనే చూసుకోండి. సో ఇది సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నాను నేను. తర్వాత మూడోది ఇండియన్ సొసైటీ, సో భారతీయ సమాజం. తర్వాత నాలుగోది హిస్టరీ, యాన్సెంట్, మెడివల్, మోడర్న్, సో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశం నుంచి ఎక్కువ వస్తాయి. సో యాన్సెంట్ నుంచి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ మెడివల్ నుంచి. సో ఇది మెడివల్లో భక్తి మూమెంట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం నేను ప్రొడ్యూస్ చేస్తాను, తెలుగు మీడియం వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఆల్రెడీ. సో ఇది కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. కోర్స్ అనేది బైలింగ్వల్ ఉంటుంది మిగతా కోర్స్ మొత్తం కూడా. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో లాస్ట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్ మెంటల్ ఎబిలిటీ మొత్తాన్ని కొంచెం ఎక్కువ టైం కేటాయించి లాస్ట్లో పూర్తిగా కంప్లీట్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్, తర్వాత జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, హిస్టరీ, ఈ 4ని ముందు ప్రయారిటీ ఇస్తాం. దాని తర్వాత లాస్ట్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ ఆర్డర్లోనే నేను కోర్స్ కూడా లోపల అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు వేరే ప్లాన్స్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ప్లాన్ కనుక మీకు అడాప్ట్ అయితే, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం దీనికి స్టిక్ అయి ఉండండి. సో ఇప్పటి నుంచి మీకు ఏమీ రాదు అనుకుని ప్రస్తుతం ఇప్పటి నుంచి మీరు ప్రయత్నించినా కానీ, ఈవెన్ నోటిఫికేషన్ ఈ రోజు వచ్చినా కానీ ఈ 4 నెలల ప్లాన్ అనేది బాగా ఫిట్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. సో ఏ రోజు ఎలా అంటే, నేను పని ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ లేదా కంటిన్యూగా దీన్ని చదివే వాళ్ళు ఉంటారు. ఎలా ఉన్నా కానీ రోజుకి 5 అవర్స్ కేటాయించి, మినిమం 5 అవర్స్ కేటాయిస్తే ఎస్విఆర్ అకాడమీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎలా కంప్లీట్ అయిపోతుందో ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ది మనం తీసుకుంది, ఎవ్రీడే మనం 2 అవర్స్ దీనికి కేటాయిస్తాం అనమాట. దీన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అన్ని సబ్జెక్ట్స్కి లింకేజ్ అయి ఉంటుంది కాబట్టి, ఈవెన్ మెయిన్స్ సబ్జెక్ట్ కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి అప్ టు ఎగ్జామ్ దీన్ని చదువుతూనే ఉంటాం. అంటే కరెంట్ అఫైర్స్ని మీరు
ప్రిలిమ్ కాదు, మెయిన్స్ కాదు, మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు చదువుతూనే ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఎవ్రీడే 2 hours కరెంట్ అఫైర్స్ని కేటాయించండి మీరు. సో దాని తర్వాత జియోగ్రఫీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో ప్రొవైడ్ చేసిన మాడ్యూల్స్ని రోజు 1 hour కేటాయించి 1 module చూడటానికి ప్రయత్నం చేయండి. సో అంటే దీనికి నేను 2 months కేటాయిస్తున్నాను. అంటే ఇప్పటి నుంచి మీరు ఎవరు ఎప్పుడు ప్రారంభించినా కానీ అప్పటి నుంచి 2 months. సో మీరు ఈరోజు ప్రారంభించారు, ఈ రోజు నుంచి 2 months. రేపు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఈ వీడియో చూసి, రేపటి నుంచి 2 months. మీరు ఎప్పుడు వీడియో చూసినా అప్పటి నుంచి 2 monthsలో దీన్ని కంప్లీట్ చేయొచ్చు. సో 60 days వస్తాయి, 60 hours వస్తాయి మీకు. సో 60 hoursలో దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో జియోగ్రఫీ, మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ కంటిన్యూగా మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు చూడండి. దీన్ని నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే సో దీన్ని అంతా కూడా రీసెర్చ్ చేసి ఎక్కువగా క్వశ్చన్స్ ఏ వస్తాయో చూసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో అది విషయం. ఆల్రెడీ మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ చాలా అప్లోడ్ అయ్యి ఉన్నాయి మాడ్యూల్స్. ఇంకా కొత్తగా అప్డేట్ అయ్యే మాత్రం కొంచెం టైం తీసుకొని అప్లోడ్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కూడా ఎవ్రీడే 1 hour కేటాయించండి, 2 months. సో 60 days 60 hoursలో కంప్లీట్ అవుతుంది మేము డిజైన్ చేసినటువంటి ఎస్విఆర్ అకాడమీ కోర్సు. తర్వాత హిస్టరీ మీకు ఫస్ట్ 3 subjects అయిపోయిన తర్వాత యాన్సెంట్, మిడివల్, మోడర్న్. సో ఫస్ట్ దీనికి కూడా 1 hour కేటాయించండి, 2 months. అంటే ఫస్ట్ 2 monthsలో మీరు చూడండి, ఫస్ట్ 2 monthsలో మనం మొత్తం తీసుకుంది 4 months యాక్షన్ ప్లాన్, 4 నెలల ప్లాను. ఈ 4 monthsలో నేను ఫస్ట్ 2 months ఈ 4 subjects మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఈ ఫస్ట్ 2 monthsలో 4 subjectsని కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, హిస్టరీ సో కంప్లీట్ అవుతుంది ఫస్ట్ 2 monthsలోనే వీటన్నిటిని కంప్లీట్ చేయొచ్చు నేను. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు రెగ్యులర్గా కంటిన్యూ. నెక్స్ట్ 2 monthsలో ఫస్ట్ 2 monthsలో ఏం కంప్లీట్ చేస్తాము? కరెంట్ అఫైర్స్ 2 hours చదువుతాం ఎవ్రీడే. తర్వాత ఇండియన్ సొసైటీ ఎవ్రీడే 1 hour, జియోగ్రఫీ ఎవ్రీడే 1 hour, దాని తర్వాత హిస్టరీ ఎవ్రీడే 1 hour. సో 5 hours పర్ డే 2 monthsలో ఫస్ట్ 4 subjects కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ 2 months ఏం చేస్తాం మనం? నెక్స్ట్ 2 monthsలో ఫస్ట్ 1 monthలో కరెంట్ అఫైర్స్ 2 hours కంటిన్యూషన్, ఓకే. మిగతా ఇంకో 3 hours ఉంది కదా, ఆ 3 hoursని జనరల్ మెంటల్ ఎబిలిటీ చదువుతాం. మిగతా 3 hoursలో జనరల్ మెంటల్ ఎబిలిటీ జరుగుతాం. అంటే ఆ 1 monthలో మనకి 5 hours అక్కడ కూడా సెట్ అయినాయి పర్ డే. సో అంటే మనకు దాదాపుగా 90 hours జనరల్ మెంటల్ ఎబిలిటీకి వస్తుంది, సరిపోతుంది. సో నెక్స్ట్ 1 month అలా చేస్తాం. లాస్ట్ 1 month ఉంటుంది కదా, లాస్ట్ 1 monthలో కంప్లీట్గా మనకి 30 days into 5, సో 150 hours వస్తాయి. దీన్ని మొత్తాన్ని రివిజన్కి ఉపయోగించుకుంటాం మనం. సో అంటే ఇక్కడ నేను వీడియో క్లాసెస్ చూస్తాం పాటు రివిజన్ కూడా కంప్లీట్ చేసుకునేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. అంటే దీన్ని కనుక మీరు ఫాలో అయితే ఎస్విఆర్ అకాడమీ కోర్సులో మేము ఇది ఇచ్చినట్టు మీరు వేరే బుక్స్ ఏం చదవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఈ వీడియోస్ చూసి మీరు కనుక రన్నింగ్ నోట్స్ రాసుకున్నట్లయితే మ్యాక్సిమం రిజల్ట్ని అందించడానికి ప్రయత్నం కొనసాగిస్తాం. ఒక్కసారి కనుక మీకు కన్ఫ్యూజ్ ఇస్తే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి, ఈ 4 months యాక్షన్ ప్లాన్ని చాలా ఈజీగా. సో 4 months మనకి మొత్తం టైం ఉంది అనుకుందాం. ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి 4 months. సో ఈ 4 months అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి 4 months, రేపు స్టార్ట్ చేస్తే రేపటి నుంచి 4 months. మీరు వీడియో చూడటానికి ఒక 1 day 2-3 days లేట్ అయినా లేదా 1 week లేట్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. సో మీరు అప్పటి నుంచి ఈ ప్లాన్ని అడాప్ట్ చేసుకోండి. మీరు పర్చేజ్ చేసిన దగ్గర నుంచి ఈ ప్లాన్ని అడాప్ట్ చేసుకోండి అంతే. 4 monthsని నేను ఫస్ట్ 2 months, తర్వాత ఇంకొక 1 month, లాస్ట్ మంత్ రివిజన్ కోసం ఉంచారు. లాస్ట్ మంత్ గుర్తుపెట్టుకోండి, రివిజన్ ఇది కంప్లీట్గా మీరు చదివిందే రివిజన్ చేస్తారు. తర్వాత ఫస్ట్ 2 monthsలో మనం చదవాల్సింది ఏంటంటే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ 2 hours, జియోగ్రఫీ 1 hour, ఇండియన్ సొసైటీ 1 hour, హిస్టరీ 1 hour. ఇది ఫస్ట్ 2 monthsలో మీరు చదువుతారు. అంటే ఎవ్రీడే 5 hours చదువుతారు దాదాపుగా. మొత్తం 2 months అంటే మనకి మొత్తంగా 60 days వస్తుంది. 60 days ఇంటూ ఎవ్రీడే 5 hours అంటే 300 hours వస్తుంది మీకు. సో కంటెంట్ కూడా మీకు సరిపోతుంది. సో అలా ఫస్ట్ 2 monthsలో మీరు ఏమేమి కంప్లీట్ చేసుకుంటారు? జియోగ్రఫీ కంప్లీట్ చేసుకుంటారు, ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసుకుంటారు, ఇండియన్ సొసైటీ కంప్లీట్ చేసుకుంటారు. ఈ కరెంట్ అఫైర్స్ మాత్రం రెగ్యులర్గా చదువుతూనే ఉంటారు ఎగ్జామ్ అయిపోయే వరకు. అది కంటిన్యూషన్, అది ఎక్కడా ఆగదు. తర్వాత 1 monthలో కూడా కరెంట్ అఫైర్స్ 2 hours కంటిన్యూషను. తర్వాత మిగతాకి మనకి ఎవ్రీడే 5 hours అంటే ఇంకో 3 hours ఉంటుంది. ఆ 3 hoursలో ఎవ్రీడే 3 hoursలో అంటే మనకు 1 month టైం ఉంటుంది, 30 days, ఎవ్రీడే 3 hours. సో దాదాపుగా 90 hours వస్తాయి.
ఈ 90 అవర్స్లో జనరల్ మెంటల్ ఎబిలిటీని కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్ 1 మంత్ 30 డేస్ ఉంటుంది. ఎవ్రీడే 5 అవర్స్ తీసుకోండి. సో 150 అవర్స్ వస్తుంది. ఈ 150 అవర్స్లో మనం పూర్తిగా చదివిన మొత్తాన్ని రివిజన్ చేస్తాం లాస్ట్ మంత్. సో ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇలా ఎందుకు ఇవ్వటం జరిగిందంటే ఎవ్రీడే ప్రతి సబ్జెక్ట్ని ఎందుకు టచ్ చేయటం జరుగుతుంది అంటే ఒకేసారి చదివితే ఇవి మర్చిపోతున్నారు. అందుకని, ఎందుకంటే డ్రై సబ్జెక్ట్, అదే ఎకానమీ కానీ పాలిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏపీ హిస్టరీ కానీ అనుకోండి, ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకటికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అవి ఒక సీక్వెన్స్ ఉంటుంది, అర్థమవుతుంది. కానీ ఇవేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్స్ కాబట్టి ఎవ్రీడే మీకు వీటి మీద అవగాహన ఉండాలన్నమాట. అందుకోసమని డే వైజ్ మనం షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చూడాలి 2 గంటలు, జియోగ్రఫీ ఫస్ట్ 2 నెలలు 1 గంట చదవాలి, ఇండియన్ సొసైటీ ఫస్ట్ 2 నెలలు 1 గంట, హిస్టరీ ఫస్ట్ 2 నెలలు. అంటే జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, హిస్టరీ మన వీడియోస్ని ఒక 2 నెలల్లో మీరు కంప్లీట్ చేస్తారని అర్థం. ఫస్ట్ 2 నెలలు. ఇది ఎప్పుడు 4 నెలలు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూనే ఉంటారు. సో హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జియోగ్రఫీ ఫస్ట్ 2 మంత్స్లో కంప్లీట్ చేస్తారు. 4 నెలల యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ 4 నెలలు మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ చదువుతారు. 4 నెలల యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ 2 నెలలు ఇవి కంప్లీట్ చేస్తారు. తర్వాత నెలలో జనరల్ మెంటల్ ఎబిలిటీ ఒక 1 మంత్ కేటాయిస్తారు. సో ఎవ్రీడే 3 అవర్స్ కేటాయిస్తారు. సో ఇది జనరల్ మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత లాస్ట్ మంత్ పూర్తిగా రివిజన్ చేయడానికి ఉపయోగించుకుంటారు. సో ఇది కనుక మీకు ఫిట్ అయితే, అంటే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సు డిజైను, దీని యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకొని ఈ అవర్స్ని వీటిని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇలా కనుక మీరు నేను చెప్పినట్టు కనుక ఫాలో అవ్వగలిగితే, సో మ్యాక్సిమం ప్రిలిమ్స్లో మీరు ఇదే వీడియోస్ చూసి, సో ఇలానే నేను చెప్పినట్టు కనుక మీరు చేయగలిగితే, సో నేను ఇచ్చినటువంటి ఈ యాక్షన్ ప్లాన్ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిజైన్ చేసింది నేను, లోపల ఏముందో నాకు తెలుసు, ఎలా ఫాలో అవ్వాలో నాకు తెలుసు. కాబట్టి 100+ మార్క్స్ని మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని జనరల్ మెంటల్ ఎబిలిటీ నేను లాస్ట్లో ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు దీన్ని మీద పట్టుకొని కూర్చుంటే ప్రిపరేషన్ టైము వేస్ట్ అవుతుంది. దాంతోపాటు ఎగ్జామ్లో కూడా మీరు లాస్ట్లోనే దీన్ని చేస్తూ కూర్చుంటే ఏమవుతుందంటే అండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఆల్రెడీ బాగా వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రిపరేషన్ టైము తినేస్తుంది, ఎగ్జామ్లో టైము తినేస్తుంది. అందుకని దీన్ని లాస్ట్ ప్రయారిటీ ఇచ్చాం మనం. మిగతావి మొత్తాన్ని సఫిషియెంట్గా, హిస్టరీ కూడా వ్యాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ 4 లాస్ట్ ఇచ్చాను నేను. మిగతా 3 సబ్జెక్టులో ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి స్కోప్ ఉందండి, అది గమనించండి. కరెంట్ అఫైర్స్ కానీ, జియోగ్రఫీ కానీ, సొసైటీ కానీ, ఈ 3 ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కువ టైంని కేటాయించాలి. తర్వాత 2 తక్కువ టైం కేటాయించాలి. సో ఎనీవే లాస్ట్లో మళ్ళీ ఎగ్జామ్ టిప్స్లో నేను పూర్తిగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఎనీవే ఎస్విఆర్ అకాడమీలో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని, మిగతా సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ సొసైటీ కానీ, కరెంట్ అఫైర్స్ లింక్డ్ జియోగ్రఫీ కానీ, కరెంట్ అఫైర్స్ లింక్డ్కి సంబంధించినటువంటి యాన్సెంట్ హిస్టరీ కానీ, కొన్ని ఎంసీక్యూస్ని టెలిగ్రామ్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు 5 ఎంసీక్యూస్ని మేము ప్రొవైడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ ఛానల్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో సింపుల్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, సో మీరు లాగిన్ అయిన తర్వాత సింపుల్గా సెర్చ్ బటన్ ఉంటుంది, అక్కడ ఎస్విఆర్ అకాడమీ లేదా ఎస్విఆర్ అకాడమీ 6 అని కొట్టండి. ఎస్విఆర్ అకాడమీ 6 లేదా ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తే మీకు 18,000+ మెంబర్స్ కనిపిస్తారు. దాన్ని జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మీరు 5 ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీకి సంబంధించి ఏ డీటెయిల్డ్గా ఏ వీడియో అప్లోడ్ అయింది, ఏ సబ్జెక్ట్లో అప్లోడ్ అయింది కూడా పూర్తిగా టెలిగ్రామ్లో మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆన్లైన్ కోర్సులో కూడా మీ ప్రొఫైల్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. మీ ఆన్లైన్ కోర్సులో ఆ బెల్ బటన్ని క్లిక్ చేసినా కానీ మీరు ఎవ్రీడే ఏ వీడియో అప్లోడ్ అయిందో కూడా, రీసెంట్గా అప్లోడ్ అయిన వీడియోలు కూడా మీకు చూపిస్తుంది. అలా కూడా మీరు చూసుకోవచ్చు. సో టెలిగ్రామ్లో రీసెంట్ ఎంసీక్యూ ప్రాక్టీస్ కోసం, దాంతోపాటు ఎవ్రీడే ఎంసీక్యూ ప్రాక్టీస్ కోసం, దాంతోపాటు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఎస్విఆర్ అకాడమీ నుంచి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి అనే పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానల్ని సో డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎస్విఆర్ అకాడమీ ఛానల్లో జాయిన్ అవ్వండి. సింపుల్గా టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బటన్ కాడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తే ఎస్విఆర్ అకాడమీ లోగోతో పాటుగా 18,000+ మెంబర్స్ ఉంటారు. కింద జాయిన్ బటన్ ఉంటుంది, ఆ జాయిన్ బటన్ని క్లిక్ చేయండి, సరిపోతుంది. సో ఇది టెలిగ్రామ్ జాయిన్ అయ్యే ప్రాసెస్. సో ఇది కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ, సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో మీకు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద ప్రొవైడ్ చేసినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తిగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఈ వీడియో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం.
మిగతా వాళ్ళు ఏ కోర్స్ని పర్చేజ్ చేయాలన్నా ఇదే విధంగా మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఎస్విఆర్ అకాడమీ నుంచి. సింపుల్గా ముందు గూగుల్ని ఓపెన్ చేస్తారు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. మీకు ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఎస్విఆర్ అకాడమీ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, SVRacademy.in అనే పేరుతో. సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకున్నా లేదా ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ని ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే మీరు లోపలికి వస్తున్నా కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఆల్రెడీ మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే, ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయినట్టయితే జస్ట్ ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, మీరు కోర్స్ అనేది యాక్టివేట్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు కోర్సు కిందకి వెళ్ళిన తర్వాత మీకు చూడండి ఏపీఎస్సి గ్రూప్ 2 అని ఇక్కడ ఉంది, అవునా. బై నౌ అనే బటన్ ఉంది, ఇక్కడ బై నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు కోర్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 కదా, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే ఇది మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. అంటే ఎస్విఆర్ అకాడమీకి పేమెంట్ చేసేటువంటి గేట్వేకి దీన్ని ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. మీకు ఇక్కడ ఇలా వస్తుంది, చూస్తూ ఉండండి. సో ఇలా పేమెంట్ గేట్వే ఓపెన్ అయిన తర్వాత పేయింగ్ టు ఎస్విఆర్ అకాడమీ అని వస్తుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో కన్వీనియన్స్ ఫీ కూడా కొంచెం యాడ్ అవుతుంది. ఎనివే టోటల్ ఇది క్యూఆర్ కోడ్. మీరు ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లెట్లో కానీ లేదా ఇలా చేస్తూ ఉంటే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పే చేయొచ్చు. లేదా సింపుల్గా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, యూపీఐ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. దాంతోపాటు యూపీఐని కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మోర్ పేమెంట్ ఆప్షన్స్ కనుక మీరు క్లిక్ చేశారంటే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, అదర్ వ్యాలెట్స్ కానీ, బ్యాంకు నుంచి కానీ మీరు ఎలా కావాలంటే అలా పే చేసుకోవచ్చు. వన్స్ మీరు పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా కోర్స్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. వన్స్ మీరు మనీ పే చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పోస్టర్ కనిపిస్తుంది కదా, ఈ పోస్టర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మనం టైం టేబుల్లో ఎలా అయితే ఇచ్చామో ఆ ఆర్డర్లోనే సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2లో గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు విధి విధానాలు మొత్తం గ్రూప్ 2లో ఉంటాయి. దీన్ని ఒకసారి చూసిన తర్వాత సబ్జెక్టుల్లోకి వెళ్ళండి. ఫస్ట్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ సబ్జెక్ట్ జియోగ్రఫీ. సో తర్వాత కూడా మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి 3 కూడా జియోగ్రఫీకి సంబంధించినవి. 3వది ఇండియన్ సొసైటీ. 4వది హిస్టరీ. దాంట్లో యాన్సెంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి 2 కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. లాస్ట్లో మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 5 × 30 మార్క్స్ 150 మార్క్స్కి కంప్లీట్ సిలబస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్డేట్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు ఎక్కడ చూసుకోవాలంటే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏ రోజు ఏ వీడియో రీసెంట్గా అప్లోడ్ అయిందో పూర్తిగా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ మీరు పిక్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రొఫైల్ అప్లోడ్ బటన్ని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్ అని ఉంటుంది, దాని కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు మీరు. సో ఎనీవే అండి. తర్వాత మీకు టెలిగ్రామ్ కావాలంటే ఇక్కడ నుంచే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళొచ్చు. సో అందరూ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో తర్వాత స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ వన్స్ మొత్తం సిలబస్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మేము పూర్తిగా సిలబస్ ప్రకారం నడుస్తూ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కంపాటబుల్గా ఉండేలాగా టైం టేబుల్ ప్రకారం మేము ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. సింపుల్గా ఇప్పుడు మీరు ఇది సబ్జెక్ట్స్ అనమాట. దీని నుంచి వెనక్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, వెనక్కి వెళ్తుంది. సో ఇది కోర్సులో నుంచి సబ్జెక్ట్లోకి వెళ్ళాలంటే ఈ పోస్టర్ని క్లిక్ చేస్తారు. సబ్జెక్టులు, ఆ కోర్సులో ఏం సబ్జెక్టులు ఉన్నాయో ఇక్కడ మేము డిస్ప్లే చేసాం, అవునండి. సో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సపోజ్ మనం సబ్జెక్ట్లో వీడియోలు కావాలనుకోండి, ఈ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తారు. సో వీడియోస్, హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఏప్రిల్ మంత్ వరకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి అనుకోండి. సో మే అయిపోగానే మే మొత్తం వచ్చేస్తుంది. అలా
మీకు కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాంతోపాటు చూడండి ఇండియన్ సొసైటీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, జియోగ్రఫీ కానీ, సపోజ్ చూడండి జియోగ్రఫీ క్లిక్ చేశా. సో జియోగ్రఫీ మాడ్యూల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో యాజ్ పర్ గ్రూప్ 2 న్యూ సిలబస్ని ఆధారంగా చేసుకుని సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్రెడీ న్యూ సిలబస్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా పైన ఇట్లా ఉంటుంది, అంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్లానింగ్. దాని వీడియోని చూడండి, మీకు ఆ లోపల మనం ఆ సబ్జెక్ట్లో ఏం డీల్ చేస్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు కోర్సు మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన టైం టేబుల్ని ఇచ్చాను. ఆ టైం టేబుల్ ప్రకారం వీటిని ప్రిపేర్ అవ్వండి. సో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్.